హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైంట్ అప్డేట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చేప్పటికి బీ ఫార్మసీ థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ గురించి అండ్ పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓవరాల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఈసారి అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ బీ ఫార్మసీలో మనం చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అనేది థర్డ్ ఇయర్ వాళ్ళది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని అయితే అప్డేట్ వచ్చింది. నేను ఈరోజు మాట్లాడే ఈ వీడియో కంటెంట్ ఏదైతే ఉందో అది నాకు సండే మార్నింగ్ వచ్చిన అప్డేట్. అప్పటి వరకు నాకు వచ్చిన అప్డేట్నే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అండ్ నాకు నిన్న కానీ ఈరోజు కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు దానికి రిలేటెడ్గా. అండ్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిందని మాత్రం అయితే అప్డేట్ వచ్చింది థర్డ్ ఇయర్ వాళ్ళది. ఫైనల్ ఇయర్ది కూడా దగ్గరలో ఉన్నారు పేపర్ వాల్యుయేషన్. ఈసారి యూనివర్సిటీ చాలా ఫాస్ట్గానే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ చేస్తుంది. ఆల్రెడీ మనం చూసుకుంటే ఈరోజు ఎంబీఏ వాళ్ళ రిజల్ట్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది. సో మీరు వాళ్ళ బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత బీ ఫార్మసీ రిజల్ట్స్ రావడానికైనా ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే బీటెక్ రిలీజ్ చేసిన రోజే బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి బీ ఫార్మసీవి అంటే బీ ఫార్మసీ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఫెస్టివల్, అంటే ఏదైతే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయో దాని తర్వాత మనకి అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిజల్ట్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అరౌండ్ 20 డేట్లో మనకి ఏ బీ ఫార్మసీవి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి సో థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళవి అప్డేట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి రిజల్ట్స్వి. సో ఏదేమైనా ఫెస్టివల్ తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ బీ ఫార్మసీవి థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ రెండు ఒకేసారి రిలీజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకేసారైనా రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే అన్నీ ఒకేసారి జరిగినాయి. బట్ ఫస్ట్ అయితే బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ కూడా మనకి ఫెస్టివల్ తర్వాత సంక్రాంతి సెలవుల తర్వాత మనకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. జనవరి ఎండింగ్ లోపల ఈ బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకా చిన్న అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ ఏదైతే ఉన్నారో 2122 టైం టేబుల్ ఆల్రెడీ రిలీజ్ అయింది అఫీషియల్గా. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదనమాట బీ ఫార్మసీ థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్. అండ్ ఓవరాల్ పర్సంటేజ్ 73 ఉంది టిల్ నౌ. ఇంకొక మార్క్స్ అప్లోడింగ్ సంథింగ్ ఏదో ఒక పేపర్ వాల్యుయేషన్ పెండింగ్ ఉందని అయితే చెప్పారు. అంటే కన్ఫర్మ్గా అయితే అప్డేట్ నా దగ్గరికి రాలేదు. సో కానీ ఇప్పటి వరకు జరిగిన వాటిలో మాత్రం 73% ఉంది మీ పాస్ పర్సంటేజ్ ఓవరాల్గా తీసుకుంటే. సో ఇదనమాట. అండ్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగింది, మీరేమీ డౌట్ పడిన అవసరం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసేది కేవలం ఒక లైక్ ద్వారానే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైంట్ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జైంట్ అప్డేట్స్.